హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్. టైం 7 అవుతుంది. కోకో ఇంకా పండుకొనే ఉంది. సోమరిపోతుంది. చలి ఉంది. సూర్యుడు కూడా వస్తున్నాడు. సూర్యుడు కూడా ఇప్పుడే నిద్రలేస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే స్నానం చేసుకొని గుడికి వెళ్ళేసి రావాలి. ఎందుకంటే మొన్న ఆదియోగి వెళ్ళినప్పుడు కరుంగలిమాల తీసుకున్నాం కదా, ఆ కరుంగలిమాలకి పూజ చేయించుకొని వేసుకోవాలి. అందుకనే ఈరోజు అదే పని. 2-3 రోజుల నుంచి నేను వెయిట్ చేస్తున్నా, కానీ అప్పుడు పంతులు లేకుండా 2-3 రోజుల నుంచి కాదు, మొన్న ఫ్రైడే రోజు పూజ చేయించుకొని వచ్చి వేసుకున్నాం అనుకున్నా. కానీ ఫ్రైడే రోజు పంతులు రాలేడు గుడికి. సో ఈరోజు చేయించుకుందామని లేచిన. ఇప్పుడు లేవుకోక దొరకదు. పా పా విండో వేయలేరు. నైట్ అంతా అట్లనే ఓపెన్ చేసింది. సీట్లు అంతా పచ్చిగా ఉంటుంది కదా అన్నాడు. ఇక్కడ పో, ఇట్లా వెళ్ళుకోక పో. ఇక్కడ పో. మా మమ్మీ ఇల్లు ఊడ్చేసి ముగ్గేస్తుంది. నేను పోతున్నా పూజ చేయించుకున్నాను. ఇంకే బాయ్ మామ్. చలో మళ్ళీ రైట్. ఇక్కడ శివుని గుడికి వచ్చిన, పూజ అయిపోయింది. మాల పూజ చేసిండ్రు, నేను కూడా మొక్కుకున్నా. వెళ్ళిపోతున్నా. ఇంకా మమ్మీ అయిపోయింది పూజ చేయించుకొచ్చిన. అక్కడ దేవుని గుడిలో పెడుతున్నా. నువ్వు ఫ్రెష్ అయిపోయి వేసుకో. పెట్టుకోవాలి. ఏంది అదా? పెట్టుకో, ఆడనే పెట్టుకో. ఆడ టేబుల్ మీద పెట్టుకో. జరుకోకో పో. పెట్టరా పో, ఆడ టేబుల్ మీద పెట్టుకో పో. అదేం రాదు పో. నువ్వు కోకోకి బెదురుకుంటావా? ఏం బెదురుకోగా కోకోకి. పా ఎక్కు. పెట్టు, తాళం పెట్టు. దిప్పవా? ఇది ఇట్లా దిప్పాలి. స్టార్ట్ చేయాలి. ఇంకా ఎవరు వచ్చిండ్రు? ఎందుకు అరుస్తుంది మరి? అది ఏం చూస్తున్నాయి? ఆవులు వచ్చినాయా? ఆవులు వచ్చినందుకు అరుస్తుందా? పిలుపోవద్దు, దాయిక రాను. ఆవులు కోకోని పొడుస్తాయి. పిలుపు పిలు కోకోను. దాను కోకోని పిలిచాడ పండుకోమని చెప్పు. దాను వచ్చానా? పిలు దా కోకోను. వచ్చానా? ఏడొచ్చే? పిలువు లోపలికి. బర్రెలు వచ్చినందుకు కూర్చున్నదా? బర్రెలను రాణిస్తలేదు లోపలికి. బయట చెట్లు ఉన్నాయి కదా, చెట్లను తినకుండా ఆడ నిలబడ్డది కోకో. ఇప్పటిదాకానే మా పిన్నిని దింపేసి వచ్చినాం, బస్ ఎక్కిచ్చేసి వచ్చిన. ఇంకా నేను కోకో వాకింగ్ వెళ్తాను. ఇప్పుడు చూడండి అది ఎట్లా వస్తుంది. నేను పిలవకుండానే పోతున్నా.
చైతన్ పిలిస్తేనే వస్తుంది చూడు, అది చూసినా అట్లా పోయేసి వచ్చిన తర్వాత పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, దానికి గెస్టర్స్ చేసినా కానీ వస్తుంది. అది కోకో ఫ్రెండ్ స్కూటీ, ప్రతిసారి దాని దగ్గరికి తోక ఒప్పుకుంటూ పోతుంది. చిన్నప్పటి నుంచి దాని మీద తిరిగింది కాబట్టి ఇప్పుడు కూడా ఎక్కడైనా ఒక రౌండ్ వేసుకుని వస్తుందేమో అని అనుకుంటుంది. అది కూడా ఒక మనిషి అనుకుంటుంది స్కూటీని చూసి. దాని ఫ్రెండ్ ఇగో చూసినరా ఎక్కి కూర్చుంటుంది. పాపం దానికి తెలియదు కదా అది నేను నడిపిస్తేనే నడుస్తుందని. దా ఎక్కడెక్కడనో తిరిగింది దాని మీద కోకో. హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్కి వెళ్ళాలన్నా కానీ, అందుకని స్కూటీ అంటే దాని బెస్ట్ ఫ్రెండ్. చూసుకో పో, మళ్ళా దుంకుపో, అందులో పో, దుంకుపో నీళ్ళలో. ఆడుకో. చూసుకోపో ఆడ ముందర గడ్డిలా చూసుకో. ముండ్లు ఉన్నాయి వెనకాల కూర్చుకునే. పో మళ్ళా నానిపో. అక్కడ వద్దు, ఇక్కడ రా కోకో, అక్కడ బురద ఉంటుంది. పడ్డది. నేను చల్లగా అవుతా. చూసుకో పడతావు, ముందరికి పోకు, కింద పడతావు, జారుతుంది. దట్స్ ఆల్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళా రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్. చెరువులో దుంకి ఆటలాడి ఇప్పుడు మంట కాపుకుంటుంది కోకో. చలికి వణుకోకుండా మూలుకోకుండా కూర్చున్నది. గొర్రెతో ఇప్పుడు అలాగ పెంచింది హెయిర్స్, కానీ చలి పెడుతుందంట దానికి. కాలికి బుగ్గు వచ్చింది ఇంత పెద్దగా. మమ్మీ తీస్తా అంటే తీయనిస్తలేదు. మరి బొగ్గు వచ్చింది అది నొప్పి ఏం లేదు, అందులో నీళ్ళు ఏం లేదు. ఇందాక షూ వేసుకున్నా కదా, తోలు అదేంటే మీంది చర్మం ఉంటది కదా, అది ఒత్తుకుంటది, మళ్ళీ రవ్వలు కొట్టుకొని నొప్పి అవుతుంది. షూ వేసుకున్నందుకు అది తడిసి ఇట్లా అయినట్లు అయింది. నాకు తెలియదేమో తెలిసిన నీవు అట్లా చేస్తావు. యువతలు కూడా అయిండే, యువతల నొప్పి ఉండే ఈ రైట్ లెగ్కి. నొప్పి లేకుండా అది నొప్పి అయిండే, అది బుగ్గు వచ్చింది కాబట్టి కాలినట్లు అయ్యి. దీంతో కట్ చేస్తా అది చేస్తా అంటావు. కట్ చేస్తే నాకేం నొప్పి కాదు, అది వద్దనక ఏం కాదమ్మా. వద్దంటే వద్దు దీంతో ముందే దీంతో కట్ చేస్తా అంటావు సీజర్తో. ఏమైతే నొప్పి ఉంటేనన్నా ఇంత ఒత్తుతున్నా, ఏడా నొప్పి ఉంది. ఆ బుగ్గలాకనన్నా కాలేదు, ఎప్పుడైందో కూడా తెలియదు. ఇప్పుడు షూ తీసి ఇడిచిపెట్టినందుకు కనిపిస్తుంది.
వద్దు అక్కడ పెట్టు. అట్లా ఉంటే నాకు మంచిగా అనిపించదు, కట్ చేయబుద్ధి అవుతుంది. వద్దు కృష్ణ, వద్దే వద్దు.